హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా మ్యారేజ్ డే ఉంది, అందుకనేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. యాదగిరిగుట్ట భువనగిరి దగ్గర ఒకటి బంగారు శివలింగం టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మన స్వర్ణగిరి టెంపుల్. అయితే 3 టెంపుల్స్ అయితే ఈరోజు అయితే దర్శనం చేసుకుంటాము. వీడియో వస్తుంది యూట్యూబ్ స్వర్ణగిరి. ఓకే, ఈ కొడుకులకి ఇప్పుడు పెట్రోల్ పోపించుకుంటా అన్నారు మన వినాయకుడు. గుండను చూపి. ఏ అమ్మ జయ జయవతనం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పే. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే మనకు కనిపించేదే టెంపుల్. అయితే ఇక్కడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడాలి, వర్షం తగ్గగానే టెంపుల్కి అయితే వెళ్తాము. ఫోటో తీద్దాం. ఫోటో అయితే వీళ్ళే మా వాళ్ళు. అయితే ఇవో మా పాప, మా మరదలు, మా తమ్ముడు, మా తమ్ముళ్ళు, వీళ్ళ మా కొడుకు, మా కోడలు, మా చెల్లెలు, మా వైఫ్ అయితే కార్లో ఉంది లోపల. ఇది ఫ్రీ బస్. అయితే మనం పైన అయితే కార్ పార్క్ చేయడానికంటే కింద పార్క్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. పైన 500 పార్కింగ్కి, కింద అయితే 50 రూపాయలు పార్కింగ్. ఇక్కడ 50 రూపీస్ కడితే అయిపోతుంది, అక్కడ 500 కట్టడానికంటే. ఈ నుంచి మన కింద నుంచి పైకి బస్సులో ఫ్రీ బస్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్ళొచ్చు. ఇదైతే బస్ స్టాప్. ఇక్కడ మొబైల్స్ అయితే తెచ్చుకోండి, మీరు. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలియని ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళకి తెలియదు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది అంటారు నాకు తెలిసి. ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇప్పటివరకు, మా తమ్ముడు చెప్పేంత వరకు. ఇక్కడ మొబైల్ తెచ్చుకొని కింద నుంచి మనం తెచ్చుకొని ఒక 10 మంది వస్తే అందులో ఒక 2-3 మొబైల్స్ తెచ్చుకుంటే దాని పైకి మంచిగా ఫోటోలు వచ్చేది. ఆ మొబైల్ తెచ్చుకొని లాకర్లో పెట్టేసి దర్శనం అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ నుంచి కిందికి పోవడానికి ఉంటుంది. వెళ్ళి మళ్ళీ మొబైల్ తీసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పైకి రావచ్చు. వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే సేమ్ అదే చెప్పింది, నేనైతే నమ్మలేదు. కానీ మా తమ్ముడు అయితే కిందికి వెళ్ళేసి అయితే తీసుకొచ్చిండు. మేము ఫొటోస్ వీడియోస్ అయితే
ఎట్లా అన్నదమ్మా? ఎట్లా అన్నది? ఇది టెంపుల్ అయితే, టెంపుల్ వ్యూ ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇదంతా అయితే మనము లోపలికి దర్శనానికి వెళ్ళడానికి వే ఇది. బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది చాలా బాగుంది మొత్తం అయితే. ఇక్కడైతే వెంకటేశ్వర నరసింహస్వామిని పెట్టిరు. చాలా అంటే చాలా బాగుంది. ఇగో నేను ఇంతకుముందు చెప్పిన మొబైల్స్ తెచ్చుకోవచ్చు అని. ఇక ఇటు నుంచే వెళ్ళాలి. ఇటు నుంచి కిందికి వెళ్ళేసి ఆడ లాకర్ దగ్గరికి వెళ్ళేసి లాకర్లో మొబైల్ తీసుకొని మళ్ళీ ఇటు నుంచి పైకి వచ్చి మనం ఫొటోస్ ఏమైనా తీసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయలుదేరినాము. మార్నింగ్ అయితే వచ్చినాము, ఇంకా తినలేదు. ఇక్కడైతే ఆగి తిందామనేసి ఉన్నాము. మార్నింగ్ 12 అయింది, వెళ్ళేసరికి 12 అయింది మాకు. అందుకే తినకుండానే వచ్చేసినాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అవుతుంది. అందుకే తిందామని చెప్పినాం. ఇక్కడ పక్కన ఆగుదామనేసి ముందర పోయే బండి మాదే. తినడానికి అయితే ఆగినాం. ఇక్కడనే మనము బయటికి వెళ్ళే తోవలనే పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఆగినాం. ఇవే మా బండ్లు. పూరీలు, పులిహోర, బ్యామిన. బంగారు శివలింగం చూడడానికి అయితే మా వాళ్ళు అయితే మ్యాప్ పెట్టుకోరు. అది ఎక్కడెక్కడో జంగల్లోకి వెళ్ళి మొత్తం తిప్పుకొచ్చింది. ఇట్లా కాకుండా డైరెక్ట్ రోడ్ అయితే ఉంది. ఒకసారి చూసుకొని వెళ్ళండి మీరు వెళ్ళేటోళ్ళు ఎవరైనా ఉంటే కన. ఇది లోపలికి అయితే ఎంట్రీ. ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత మాకు ఒక పెద్ద ట్రెస్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ ఒక్కరికి 100 రూపీస్ అంట, బండికి 50 రూపాయలు పార్కింగ్ అంట. ఇక మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోవాలా వద్దా అని కొద్దిసేపు డిస్కషన్ చేసినాం. అసలు మేము ఫ్రీ అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కరికి 100 రూపీస్ అని చెప్పారు. అరే సరే ఇంత దూరం వచ్చినాం అనేసి 50 రూపాయలు ఇస్తామని చెప్తే వాళ్ళైతే టికెట్ అయితే ఇవ్వనన్నారు. టోకన్ సిస్టమ్ ఉందని చెప్పారు. సరేలే అనేసి ఇక వెళ్ళొద్దు అనుకొని ముందుకైతే వచ్చినాం. ముందుకు వచ్చి కొద్దిసేపు ఆగి డిస్కషన్ చేసుకున్నాం. సరేలే ఎందుకు ఎట్లయితే మనం తీసుకున్నాం అనేసి తీసుకున్నాం టికెట్ అయితే. ఇక్కడ బంగారు శివలింగం అని వస్తే ఇక్కడ ఒక్కరొక్కరికి 100 రూపాయలు టికెట్ అంట లోపల కొనికే. మేము చూసినప్పుడు ఫ్రీ అని ఉండే, అట్లానే వస్తే ఇక్కడికి వచ్చినాక ఒక్కరొక్కరికి 100 రూపాయలు టికెట్ అంట, బండికి 50 రూపాయలు పార్కింగ్ అంట. మేము 2 బండ్లు వేసుకొచ్చినాం, 9 మంది వచ్చినాం. 1000 రూపాయలు బొక్క. ఇప్పుడు వీళ్ళు చూసిన వాళ్ళు పూర్తిగా కరెక్ట్గా అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు కనీసం 50 రూపాయలు ఇస్తాం అన్న పోనిస్తాడు వాడు. 100 రూపాయలు అంట ఒక్కరికి. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి బంగారు శివలింగం చూడడానికే పోతున్నాం. చూద్దాం ఎట్లుంటుందో. 1000 రూపాయలకు పడతా కాదా చూడాలి. లోపలికి అయితే వచ్చినాము శివుని టెంపుల్కి. లోపలికి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇదే.
లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇక్కడ కాలు కడుక్కొని కొంది ఇక్కడనే కాలు కడుక్కొని వెళ్తున్నాం. ఇది వే అయితే దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంది. టెంపుల్ ఎక్కడో కనిపిస్తుంది. ఈ లైన్ అయితే చూడండి ఎంత దూరం ఉంది. ఇది 1/2 కిలోమీటర్ ఉన్నట్టుంది జస్ట్ నడవడానికే. మనకి ఇక్కడ మొత్తం అయితే లింగాలతో నింపేశారు. బయట నుంచి మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం లింగాలే కనిపిస్తాయి. ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ ఇదే టెంపుల్ అయితే. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి మనమైతే. ఇప్పుడు ఈ టెంపుల్ మేమైతే టెంపుల్ లోపలికి వచ్చాము. వీళ్ళు మా కొడుకు మా కోడలు అభిషేకం చేయడానికి అయితే టోకన్ తీసుకోరు. ఇక్కడ అభిషేకం చేయాలన్నా కూడా సపరేట్ రేట్ ఉంది. ఇక్కడ ఒక్కరికి 500 అంట అభిషేకం చేయడానికి. ఇప్పుడు వీళ్ళైతే ఇద్దరు తీసుకోరు, మా కోడలు మా కొడుకు ఇద్దరు కలిపి అయితే అభిషేకం చేస్తారు శివుడికి. ఇదే మన బంగారు శివలింగం అయితే. ఒక్కరికి 500 అంట అభిషేకం చేయడానికి. చూడండి ఇప్పుడు మనకేమో తెలియక వస్తే కానీ ఇదైతే ఇవన్నీ ఉంటాయి. ఒక్కరికి 500 అభిషేకం చేయడానికి. కానీ చూడడానికి అయితే బాగుంది. ఇది కూడా మనకు చాలా ఉంది లొకేషన్ అయితే. శివన్ దగ్గర అయితే అయిపోయింది. రిటర్న్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు చూడండి ఒకసారి. అసలు ఇది కూడా సేమ్ ఇప్పటి దగ్గర చూపించాం కదా వే, మీకు 1/2 కిలోమీటర్ ఉందని. ఆ వేలోనే ఇప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం విగ్రహాలే ఉన్నాయి. అసలు వీళ్ళు ఎవరెవరో మనకైతే తెలియదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇందులో కొంతమంది దేవుళ్ళు తెలుసు, కొంతమంది అయితే తెలియదు మనకి. అందుకే చెప్తా, ఎవరి పేరు అయితే నేను చేయలేకపోతున్నా. లాస్ట్కి అయితే మనకు కాళికాదేవి అయితే ఉంది, కనకదుర్గమ్మ. వీళ్ళందరూ ఇప్పుడు ఈ సరస్వతి శివుడు అందరూ అక్కడ ఇక్కడ 2 సైడ్స్ అయితే మొత్తం విగ్రహాలతోనే నింపేశారు. ఎంతసేపు వచ్చినా కూడా మొత్తం విగ్రహాలే కనిపిస్తాయి. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లుంటుందని. అసలు చెప్పినా కదా స్టార్టింగ్ వార్త కథ లోపలికి అయితే వెళ్తున్నాం 100 రూపీస్ అని. ఇదంతా అయితే చూడడానికి అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ కానీ ఏదైనా కూడా బాగుంటుంది. ఇక చూడండి ఎంత దూరం ఉంది, అయినా కూడా మొత్తం విగ్రహాలతో నింపేశారు. అసలు ఇట్లా ఎందుకు పెట్టారో కూడా మనకైతే తెలియదు. తెలుసుకోలేదు టెంపుల్ గురించి అయితే ఇంకా. కానీ నేనైతే వీడియో తీసిన పెడుతున్నా అంతే. కానీ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మనకు చాలా రిలాక్స్గా ఉంటుంది ఇక్కడికి వెళ్తే మాత్రం. ఇవన్నీ చూడడానికి కొంచెం టైం తీసుకొని వెళ్ళాలి. మాకైతే టైం లేకున్నది. మేము ఒకటే రోజు 3 టెంపుల్ అనేసరికి కొంచెం మాకు లేట్ అయిపోయింది. ఇంటికంచెలు కూడా లేట్గా వెళ్ళాం. అందుకనేసి మాకైతే టైం సరిపోలేదు. ఆడికైనా చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి శివలింగం, బంగారు శివలింగం నీకు అనేసి వచ్చేసరికి ఈయన్నే మనకు ఇక్కడే మాకు నైట్ 7 అయింది. చాలా అంటే చాలా టైం అంతా వేస్ట్ అయిపోయింది. చాలా ఉంది ఇంకా ఇక్కడ చూడాలంటే మనకు చాలా అంటే చాలా ఉంది. మేము ఇంకా పూర్తి అయితే చూడలేదు, సగమే చూసినాం. చూడండి ఇక్కడైతే ఇంత బాగుంది. చివరిగా ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనకదుర్గమ్మ అయితే లాస్ట్ కనిపిస్తుంది మనకు. చాలా మా కనకదుర్గమ్మ. మళ్ళీ బయటికి రాగానే ఇక మొత్తం లింగాలే. మనకి ఎక్కడ చూసినా మొత్తం లింగాలతో నింపేసి ఈ టెంపుల్ని అయితే. లింగాలునే వేరే అందరు దేవుళ్ళు, శివుడు పార్వతి అందరూ. ఇక గణేశుడు, ఇక ఇక్కడ శివుడు, అందరు శివుని అయితే చూడండి ఎంత బాగుంది శివలింగం. ఇక్కడ చూడండి చాలా పెద్ద శివలింగం ఇది. ఇంకా ఇక్కడ చాలా ఉందంట చూడడానికి అయితే. మేమైతే ఇంకా చీకటి అయింది అనేసి అయితే మేమైతే వచ్చేసినాం. ఇదే లాస్ట్ అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా, సారీ ఏమనుకోకండి. మా మ్యారేజ్ అయితే 13th అయితే నేనైతే 25th వీడియో అప్లోడ్ చేస్తున్నా. చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోకండి. కొంచెం వేరే పని వల్ల లేట్ అయిపోయింది, అందుకే ఇంత లేట్ అయిపోయింది. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. అందరైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.